హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్ సిబిఎస్ మొదటి చాప్టర్ అయిన ఆనందమైన కుటుంబం చాప్టర్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అలాగే మనం ఈ వీడియోలో ఈబిఎస్ థర్డ్ క్లాస్ సెకండ్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉండే మొక్కల గురించి ఈ చాప్టర్లో తెలుసుకుందాం. మన ఛానల్లో ఎక్కువగా జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా బయాలజీ కంటెంట్కి సంబంధించి థర్డ్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్ని క్లాసెస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక చాప్టర్లోకి వెళ్తే ఈ చాప్టర్ పేరు సెకండ్ లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు. ఇందులో మొక్కల యొక్క భాగాలు, అలాగే చెట్లు, పొదలు, ఎగబ్రాకే మొక్కలు, బ్రాకే మొక్కలు మరియు ఆకుల వల్ల ఉపయోగాలు ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాము. మొదటగా చూసినట్లయితే మొక్కలలోని భాగాలు. ఈ మొక్కల యొక్క భాగాలు చూసినట్లయితే ఆకు, వేరు, పుష్పము మరియు కాండము. ఈ ఆకులు అనేవి మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు. ఇవి సూర్యరశ్మిని సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ మొక్కల్లోని ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. అన్ని ఆకులు ఈనెలనేవి ఉంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే వేరు. మొక్కల్లో ముఖ్యమైన భాగం ఈ వేరు. ఇవి నీటిలోని లవణాలను కాండం ఆకులకు చేరవేస్తుంది. ఈ వేర్లు అనేవి మొక్కలకు ఊతాన్ని ఇస్తుంది, అంటే ఆధారంగా ఉంటుంది. పెద్ద మొక్కలో వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వలన భూసారం నష్టం కాకుండా కాపాడతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడక్కడ రెడ్ కలర్ టెక్స్ట్తో కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఇంపార్టెంట్ది. మ్యాక్సిమం వీటిని నోట్ చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్లయితే పుష్పము. ఇది మొక్కలలో లైంగిక భాగం. మీకు మొక్కల్లో లైంగిక భాగం ఏది అని అడిగినప్పుడు పుష్పము అంటే ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే కాండము. దీన్ని స్టెమ్ అని అంటారు. ఇది మొక్క లేదా చెట్టుకు ఆధారాన్ని ఇస్తుంది. ఈ కాండంలో కూడా రకాలు అనేవి ఉన్నాయి. కొన్ని మెత్తగా ఆకుపచ్చగా ఉంటుంది, గట్టిగా మరియు గోధుమ రంగులో ఉంటుంది. కొన్ని లావుగా సన్నగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చెట్ల గురించి తెలుసుకుందాం. కొన్ని మొక్కలు పెరిగి పెద్దవయ్యే కొద్దీ వాటి కాండాలు బలంగా మారతాయి. ఈ బలమైన కాండం కలిగిన వాటిని మాను అని అంటారు. ఈ మాను బెరడుతో కప్పబడి ఉంటాయి. అవి పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని మనం చెట్లు అని అంటాము. ఉదాహరణకు మనకు చాప్టర్లు ఇచ్చింది మర్రి మరియు చింత. నెక్స్ట్ చూసినట్లయితే పొదలు. ఈ పొదలనేవి గట్టిగా కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు, స్రబ్స్ అని అంటారు. ఇది 5 నుంచి 6 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఉదాహరణకు గులాబీ, మందారం అనే మొక్కలు పొదలుగా చెప్పుకోవచ్చు. మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఎగబ్రాకే మొక్కలు. ఈ ఎగబ్రాకే మొక్కలు ఏదైనా ఒక ఆధారం పట్టుకొని పెరిగే మొక్కలను మనం ఎగబ్రాకే మొక్కలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ద్రాక్ష చెట్టు, అలాగే కాకర మొదలగునవి ఎగబ్రాకే మొక్కలుగా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ప్రాకే మొక్కలు. ఈ ప్రాకే మొక్కలు నేలపై ప్రాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలు అని అంటారు. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడికాయ మొదలగునవి నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆకుల వల్ల ఉపయోగాలు. మనం తినే ఆహారంలో కరివేపాకు, కొత్తిమీర, మునగాకు మొదలైన ఆకులను తింటాం. తేయాకులతో టీ తయారవుతుంది. వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని మనం వైద్యానికి ఉపయోగిస్తాము. అరటి ఆకులు, మర్రి ఆకులు వంటి ఆకులని, అలాగే గిరిజన ప్రాంతాల్లో దొరికే అడ్డాకులను పాత్రల తయారీలోనూ విస్తరణలకు ఉపయోగిస్తారు. మనం ఈ చాప్టర్లో మొక్కల యొక్క భాగాలు, చెట్లు, పొదలు, ఎగబ్రాకే మొక్కలు, ప్రాకే మొక్కలు మరియు ఆకుల వల్ల ఉపయోగాల గురించి ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెకండ్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉండే మొక్కలు చాప్టర్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ చాప్టర్ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.